రోజు చూసుకుంటే మనం నవీన్ యాదవ్ గారు గెలిచారు. దానికి కారణం మీ స్ట్రాటజీస్ అనుకోవాలా, ఎలా అనుకోవాలి? సో మేము కంప్లీట్ క్రెడిట్ మాత్రం తీసుకోలేము. హీఈస్ అ వెరీ అగ్రెసివ్ అండ్ ప్రోగ్రెసివ్ లీడర్. సో ఐ కెన్ సే దట్ వీ వర్ ఏబుల్ టు గైడ్ హిమ్ టు అన్ ఎక్స్టెంట్, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హిజ్ విన్. అండ్ మీరు అంటే మేజర్ 2 రీజన్స్ ఏంటంటే, జనాలు కంప్లీట్గా వాళ్ళ విజన్ ఆయన లీడర్షిప్ మీద ట్రస్ట్ చేశారు. మనం యాజ్ అ స్ట్రాటజిస్ట్ ఏం చేసామంటే, వీ గాట్ హిమ్ ప్రాపర్ పాయింట్స్ వాట్ టు స్పీక్ ఆన్ ద క్యాంపెయిన్ అండ్ వీ హ్యావ్ గివెన్ అ క్లియర్ కట్ ప్లాన్ హౌ టు అడ్రస్ పీపుల్ విత్ వాట్ పాయింట్స్ అని. ఆ క్లారిటీ మాత్రం ఇవ్వగలం. ఒక 10% క్లారిటీ ఇచ్చాం, కానీ ఇట్ వాస్ కంప్లీట్లీ హిజ్ విన్ అండి. ఇప్పుడు ఎలాంటి మేనిఫెస్టోని క్రియేట్ చేశారు మీరు? సో ద మేనిఫెస్టో ఈజ్ కంప్లీట్లీ హైపర్ లోకల్. అంటే బూత్ వైజ్ మనం ఇష్యూస్ తీసుకొచ్చి దాని సొల్యూషన్స్ కూడా పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసాము. And if you see, we have not released any manifesto. Reason being, there are many pending works which are there. Even Revanth Reddy sir's government have released around 150 crores in last 2 years. That has not been gotten into the people. But we have taken that thing booth wise. Adokati. Second వచ్చేసి 6 guarantees. ఇక్కడ అవ్వలేదు అని చెప్పారు కాంగ్రెస్, బాకీ అది ఇది అని. బట్ ఇట్స్ a startling fact that 45,000 beneficiaries ఉన్నారు ఇక్కడ, which means around 1,35,000 ఫ్యామిలీ మెంబర్స్కి డైరెక్ట్ బెనిఫిషరీస్ వెళ్ళింది. సో మీరు అది చూసుకుంటే జనాలు దాన్ని నమ్మారు. ఇంకోటి, లాస్ట్ 2 yearsలో ఇక ఒక మంచి ఎమ్మెల్యే లేకుండా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. మీరు కూడా చూసుంటారు, పేరుగా జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ పెద్దగా అభివృద్ధి లేదు. రహమత్ నగర్, షేక్పేట్, బోరబండ, దీస్ ఆర్ ఆల్ ఆర్ ఫిల్డ్ విత్ స్లమ్స్. సో దే హ్యావ్ థాట్, వై నాట్ గివ్ అవర్ బిడ్డ, అంటే బీసీ బిడ్డ. వాళ్ళు రౌడీ అన్నారు, మేము గలీ బాయ్ అన్నాం. సో గలీ బాయ్ని ఎక్కువ నమ్మారు. అండ్ దానివల్ల ఓన్లీ బీసీస్ కాదు, ముస్లిమ్స్లో కూడా ఎక్కువ మెజారిటీ వచ్చిన వల్లే మనకి వెళ్ళాం. ఇప్పుడు ఇది కుల రాజకీయం జరిగింది అని అనుకోవచ్చా? అంటే బీసీల ఓట్లు పడ్డాయి, మైనారిటీస్ ఓట్లు పడ్డాయి, ఆ రకంగా కుల రాజకీయం జరిగింది, అలా గెలిచారు అని అనుకోవచ్చా, ఎలా అనుకోవాలి? సో ఇక్కడ అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ కాన్స్టిట్యున్సీ అండి. కుల రాజకీయాలు చూసుకుంటే మనకి 60% ఉన్నాయి బీసీస్, ముస్లిమ్స్. అలా చూసుకుంటే అసలు ఎలక్షన్ చేసే అవసరం ఉండదు. కానీ లాస్ట్ 1 day ముందు వరకు కూడా బీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారని అందరు అనుకున్నారు. బట్ యాజ్ అ స్ట్రాటజిస్ట్ వీఆర్ వెరీ క్లియర్ దట్ వీఆర్ విన్నింగ్ విత్ 15,000 to 17,000. అంటే ఎలా అంత కాన్ఫిడెన్స్ ఎలా అనిపించింది? ఎందుకంటే మాకు బూత్ వైజ్ శాంపిల్స్ ఉండింది. దాంతోపాటు మన సోమాజీ కూడా వెంగళరావు నగర్, వేర్ దేర్ ఆర్ మోర్ పాట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, అక్కడ కూడా మనకు మెజారిటీ వస్తుందని వీ వేర్ షూర్. బట్ అది కూడా ఒక స్లమ్ ఏరియాస్ అనుకోవచ్చు. అక్కడ డెవలప్మెంట్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఉంది. వర్షాలు వచ్చినా ఏమొచ్చినా ట్రాఫిక్ చూసుకున్నా మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. సో వచ్చిన తర్వాత, ఇప్పుడు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నారు? సో మనము సర్వేస్ లో కూడా మీరు చెప్పినట్టు డ్రైనేజ్ అండ్ రోడ్స్ వేర్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్. అవుట్ ఆఫ్ ద పీపుల్ వీ స్పోక్, వీ హ్యావ్ డన్ అరౌండ్ 20,000 samples. In that 45% people said that drainage is the biggest issue. Second issue was roads with 15%, and third issue was 33 kilowatt high electricity line. So these 3 were the major issues. So again, this is constituency level issues. కానీ మా దగ్గర మేము బూత్ లెవెల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ బూత్ లెవెల్ ఇష్యూస్ కూడా టైమ్ లైన్ పెట్టుకున్నాం. ఆ టైమ్ లైన్ గెలవంగానే నెక్స్ట్ మంత్ నుంచి వీల్ కమ్యూనికేట్ టు పీపుల్. నవీన్ సార్ కూడా పర్టికులర్గా సేవా కేంద్రాలు పెట్టుకుంటారని అంటున్నారు. సో దట్ గవర్నెన్స్ షుడ్ బి లాస్ట్ మైల్ డెలివరీ. మీకు తెలుసు, గవర్నెన్స్ అంటే ఓన్లీ 1 కాన్స్టిట్యున్సీ కాదు, 119 ఉన్నాయి. కానీ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈ నెక్స్ట్ 3 years అభివృద్ధి అవుతుందని. సో బికాస్ హీ ఆల్సో ఫెల్ట్ దట్ లాస్ట్ 10 years నుంచి బీఆర్ఎస్ ఏం చేయలేదని. ఈ లాస్ట్ 2 yearsలో 150 crores ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అలాగే నెక్స్ట్ 3 yearsలో జూబ్లీ హిల్స్ విల్ గెట్ మాక్సిమం ఫండ్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ with the right leader Naveen Yadav, it will be getting implemented. And మీరు చెప్పినట్టు there is a flip side also. ఇంత మెజారిటీ ఇచ్చి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి అది సరిగ్గా మనము చేయలేకపోతే ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ డెంట్ ఫర్ హిమ్. అంటే ఒక రాజకీయ వ్యక్తికి ఎయిదర్ పాజిటివిటీ ఉంటుంది లేదా నెగిటివిటీ ఉంటుంది. ఒక పర్సన్ కి ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ గారిని చూసుకుంటే పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా ఉంది. దౌర్జన్యాలు, రాజకీయాలు, రౌడీ రాజకీయం అనడము, కబ్జాలు చేస్తున్నారు అనడం. దీన్ని అటువైపు ఇంకో కాయిన్ చూసుకుంటే మీరు అన్నట్లు ఫ్లిప్ సైడ్ చూసుకుంటే పాజిటివిటీ కూడా ఉంది. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసి ఈ రోజు గెలుపుకి ఏది కారణం అనుకుంటున్నారు? సో వాళ్ళు మీరు చెప్పినట్టే రౌడీ రాజ్యం అన్నారు. సో వీ కేమ్ అప్ విత్ గలీ బాయ్ అప్నా టైం ఆయేగా అన్నాము. ఫన్ థింగ్. సెకండ్ థింగ్, వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఒక అవకాశం నవీన్ యాదవ్ కోసం, మన జూబ్లీ హిల్స్ మన కాంగ్రెస్ అని చెప్పాము. దాన్ని ఓన్లీ క్యాంపెయిన్ కాకుండా మనం డోర్ టు డోర్, అంటే మీరు నమ్మరు,
3 times డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసాం. డోర్ టు డోర్ అంటే ఓన్లీ స్టిక్కర్లు పెట్టుకోవడం కాదు, వాళ్ళతో మాట్లాడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాట్లాడాం. మీరు స్టిక్కర్లు కౌంట్ చేసుకుంటే ఈజీగా బీఆర్ఎస్ గెలుస్తుంది, కానీ మేము ఆ స్టిక్కర్లు దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా వీ హ్యావ్ వెంట్ డోర్ టు డోర్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనము సొల్యూషన్ ఇచ్చాం. అంటే గ్రేవ్ యార్డ్ ఇప్పుడు పెద్ద ఇష్యూ ఇక్కడ. ఆ గ్రేవ్ యార్డ్ ఒకవేళ గవర్నమెంట్ వల్ల అవ్వకపోతే దెర్ ఈస్ అ ప్లాన్ బి ఆల్సో విచ్ సర్ హ్యాస్ కమ్యూనికేటెడ్ టు ద ముస్లిం స్పెసిఫిక్ లీడర్స్. సో పీపుల్ ఏంటంటే అరే వీడు ఏదో గాలికి రావడం చెప్పడం కాదు, వీడు మనోడు కాబట్టి ఇష్యూస్ తెలుసు, ఇష్యూస్ని సాల్వ్ చేయగలుగుతాడు. సో మీరు చెప్పినట్టు వాళ్ళు చెప్పిన అన్ని జస్ట్ నిందలే. ఆ నిందల కోసమే ఇది పెద్ద ఫుల్ స్టాప్. ఎందుకంటే ఆ నిందలు నమ్ముంటే మాత్రం ఇంత పెద్ద మెజారిటీ రాదు. ఏదో 3,000 4,000తో గెలిచే వాళ్ళం. ఇంత పెద్ద మెజారిటీ ఎవ్రీ డివిజన్ నుంచి వచ్చిందంటే పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ దట్ హీ ఈస్ నాట్ ఎ రౌడీ and that too he is an educated person. He is an educated person with a great vision. You will see in next 3 years that how things will change for Jubilee Hills. మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు నవీన్ యాదవ్ గారికి? ఎలా మాట్లాడాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలాంటి మాటలు మనము చెప్తే మనము విన్ అవుతాం అనేది మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు? సో మనం ఎలా చేసామంటే సార్ ఎప్పుడెప్పుడు క్యాంపెయిన్కి వెళ్ళే వాళ్ళము, మనం ఒక ప్రీ క్యాంపెయిన్ అసెస్మెంట్ చేసేవాళ్ళం that how what people are expecting there to listen, and there was a during campaign survey and there was a post campaign survey also. So every day we used to give analysis that this went well, this went wrong. So every day, every hour we were in touch with sir. We were telling him that these are the things which people are taking up well. So sir also, it's very good of him that he took it up and he tried to change things. And at the same time even CM garu kuda manam konni talking points ichcham which he accepted. And the same, and inkoti ఏంటంటే మనము మీరు చూస్తే ఒక వైపు నుంచి నవీన్ యాదవ్ సార్, ఒక వైపు నుంచి వర్ష మేడం అంటే సార్ వాళ్ళ వైఫ్, ఇద్దరు ఒక్కొక్క డివిజన్ 2 times 3 times కవర్ చేశారు. కవర్ చేయటం అంటే ఓన్లీ బండి మీద వెళ్ళి ఏదో చేయి ఊపటం కాదు. దే డిడ్ కార్నర్ మీటింగ్స్, దే డిడ్ స్ట్రీట్ వైజ్ క్యాంపెయినింగ్. సో జనాల్ని మనము తక్కువ మీట్ అయినా కూడా మీట్ అయ్యే జనాల్ని కంప్లీట్గా కన్విన్స్ చేసే కార్యక్రమం చేశాము. దాంట్లో అంటే టు బి వెరీ ఆనెస్ట్ లీడర్స్ క్యాంపెయిన్లో కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతుంటారు. సో కొంచెం స్పీడ్ తగ్గించమని కూడా చెప్పాము. దానివల్ల మనకి చాలా పాజిటివ్ వచ్చింది. వేరేస్ బీఆర్ఎస్ వాళ్ళు కంప్లీట్లీ ఇమోషనల్ గేమ్ ఆడారు. We never fall into their agenda. We never even reacted also. ఈ ప్రచారంలో సునీతమ్మ గారు డైరెక్ట్ గా వచ్చి ప్రచారం చేశారు. నవీన్ యాదవ్ గారు చాలా తక్కువ కనిపించారు. దానికి కారణం ఏంటి? అంటే మీరు తక్కువ కనిపించారని అంటే ప్రజల్లో కనిపించారు కానీ ఇక్కడ క్యాంపెయిన్స్ లో కానీ ఇక్కడ కానీ పార్టీ ఆఫీస్ లో కానీ ఎక్కడ కనిపించలేదు. ప్రజల్లో తిరిగామని అంటున్నారు కానీ పార్టీ ఆఫీస్ లో అయితే కనిపించలేదు ఎప్పుడు కూడాను. దాంట్లో నేను ఒక మాట చెప్తాను. పార్టీ ఆఫీస్ లో కనిపించలేదంటే we were doing డివిజన్ వైజ్ మీటింగ్స్ అండి. అంటే ఏ డివిజన్ లో ఎక్కడ వెళ్ళారో ఆ రోజు సాయంత్రం మనము నవీన్ యాదవ్ సార్కి పార్టీ వైజ్ మీటింగ్ అక్కడే పెట్టేసుకున్నాం. సో ఇక్కడ నైట్ 1 o'clock అలా వచ్చేవాళ్ళు. సో డివిజన్ వైజ్ మనం పార్టీని మీట్ అయిపోయాము. దాంతోపాటు సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మీట్ అయ్యింది డైరెక్ట్గా. బికాస్ యాజ్ ఎ లీడర్ ఇంత ప్రేమ ఉండే వాళ్ళు అందరినీ మీట్ అవ్వలేము. సో అలా మనం మేనేజ్ చేసాము. మీరు ఏ లీడర్ని అడిగినా కూడా ఆ గ్యాప్ లేదు. ఇట్ వాజ్ ఎ వెల్ మేడ్ క్యాంపెయిన్. ఈవెన్ యూ కెన్ సీ దట్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ వేర్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు కూడా కంప్లీట్గా అంటే ఓన్లీ ఇష్యూస్ దాని మీద కాకుండా అసలు ఎలా చేయాలి ఏంటి, ఈవెన్ శ్రీధర్ బాబు ఫర్ దట్ మ్యాటర్, ఉత్తమ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్కుడు, ఈవెన్ సీఎం సార్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్సో, he was always there. It was not for a win, it was for a feeling that we should show that we can do well అని. లాస్ట్ టైం 2023లో హైదరాబాద్ సిటీలో 16 seatsలో ఒక్క సీట్ కూడా రాలేదు కాంగ్రెస్కి. సో ఈ ఓపెనింగ్తో నెక్స్ట్ జిఎస్ఎంసీలో మీరు చూస్తారు ఎంత మొమెంటం ఉంటుందని. ఇంకోటి ఇక్కడ ఒక అంశం ఏంటంటే 42% బీసీ బిల్కి ఈ విన్ తర్వాత పెద్ద ప్రెషర్ పడుతుంది కాంగ్రెస్కి సుప్రీంకోర్టులో. బీహార్ లాస్ తర్వాత ఈ ఎలక్షన్ విన్ ఈజ్ అ బిగ్ బూస్ట్ టు కాంగ్రెస్ ఫర్ ఇన్ సౌత్ ఇండియా. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గెలుపుని అంటే యాజ్ ఎ లీడర్ గా మీరు ఎలా చూస్తారు? So as a leader, after winning after 3 elections, it's a big win. And at the same time, నాకు ఎంత తెలుసు నవీన్ సార్, he has already started thinking that how he will do in last 3 years అని. ఎందుకంటే మీరు నమ్మరు, ఎలక్షన్ ముందు కూడా ఖుర్షీద్ నెక్స్ట్ 3 yearsలో మనం ఎలా చేయాలి అది మనం క్లియర్గా ఉండాలని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు. సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ బూత్ వైజ్ ఇష్యూస్. మీరు చూస్తారు ఎలా మనము హైపర్ లోకల్ క్యాంపెయినింగ్ చేసామో అలాగే హైపర్ లోకల్ గవర్నెన్స్ కూడా ఇస్తాము త్రూ హిస్ నేమ్ ఓన్లీ. అంటే సేవా కేంద్రాలు పెట్టి, హెల్ప్ లైన్ నెంబర్స్ పెట్టి, ఈవెన్ ఉమెన్ సేఫ్టీ కూడా ఒక ఇష్యూ ఇక్కడ. చిన్న అంటే నైట్లో ట్రావెల్ చేయడం అవన్నీ కొంచెం న్యూసెన్స్ అవన్నీ ఉన్నాయి. ఈవెన్ దట్ ఆల్సో విల్ సాల్వ్ ఇట్.
ఈవెన్ రోడ్స్ అయినా ఇష్యూస్ అయినా, ప్లస్ బిగ్గెస్ట్ ఇష్యూ వాజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్సో. సో అన్ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ సెంటర్ పెట్టి ఎలా మోటివేట్ చేయటం, 10th తర్వాత హైయెస్ట్ డ్రాప్అవుట్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ, అది కూడా ఎలా మోటివేట్ చేయటం, దానివల్ల మనకు స్పెసిఫిక్ టీమ్స్ పెట్టి ఎలా చేయాలి దాని గురించి ఆల్రెడీ ప్లాన్ చేసేసాం. యూ విల్ సీ దట్ విత్ ఇన్ ఎ మంత్ ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ దేని మీద చేస్తారు, ఎలాంటి అభివృద్ధి పనుల పైన చేస్తారు అనుకుంటున్నారు? సో అది కంప్లీట్ గా సార్, అంటే సార్ ఇట్స్ ఏ సార్ థింగ్. మీరు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి ఆయన ఉద్దేశం ఏదై ఉంటుంది? సో నాకు తెలిసి మాత్రం ఇప్పుడు వర్క్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయో 150 crores శాంక్షన్ ఆల్రెడీ అయింది. సో మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు డ్రైనేజ్ and roads will be the biggest thing, and electric lines. These are the 3 biggest issues here. And అలా సెక్షన్ వైజ్ చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకటి, యూత్ కి ఎంప్లాయ్మెంట్, ఈ 2 things మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది సార్కి. థ్యాంక్స్ అండి.